వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలో జరిగే సైబర్ నేరాలను అరికట్టే దిశగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కొసిగి మండలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్లు మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూరిబా గాంధీ పాఠశాల, నారాయణ జూనియర్ కాలేజ్ తదితర ప్రాంతాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్లో వచ్చే అనవసరమైన లింకులను క్లిక్ చేసి మోసపోకూడదని, వర్క్ ఫ్రం హోం పేర్లతో వచ్చే లింకులు, బెదిరింపు కాల్స్ అనగా మీ పేరు మీద కొరియర్లో డ్రగ్స్ వచ్చిందని చెప్పే మోసపూరిత ఫోన్ కాల్స్ కు భయపడకుండా పోలీస్ వారికి సమాచారం అందించాలని, నకిలీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆశ చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మీతో పాటు మీ ఇంట్లో ఉండే పిల్లలు కూడా వీటిపైన అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలకు గురి కాకుండా మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వరాదని, తెలియని లింకులపై క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలని, బ్యాంకు నుంచి లోన్ ఇస్తామని ఆశ చూపే మెసేజ్ల పట్ల, ఫేక్ ప్రొఫైల్స్ వల్ల, ఫేక్ వీడియో కాల్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపోయినట్లు గ్రహించిన వెంటనే 1903 నంబర్కు ఫోన్ చేసి మీ వివరాలు ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. సైబర్ ఎమర్జెన్సీ నెంబర్ 1903 ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని, ప్రమాదాలు జరిగితే ఎలాగైతే 108 కాల్ చేస్తామో అదేవిధంగా సైబర్ నేరాలకు గురి అయినప్పుడు వెంటనే 1903 గుర్తుంచుకోవాలని, కరపత్రాలను పంచి మండలంలోని వివిధ ప్రాంతాలలో కరపత్రాలను గోడలకు అతికించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ తో పాటు ఎస్ఐ చంద్రమోహన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొస్గి రిపోర్టర్ సతీష్. తెలియకోకుండానే లింకులు అవి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రెస్ చేశారంటే అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో దానికి మీరు ఎక్స్పెక్ట్ చేయాలా. సో సింపుల్గా ఏ విధమైన నేరాలు జరుగుతాయి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ పొందాలంటే ఏ విధంగా చేయాలనేది. సో దాంతోపాటు లాస్ట్లో ఒకటి చూడండి, 1930 ఎంత నెంబరు, ఈ 1930 అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా నిద్రలో అయినా కూడా అడిగితే చెప్పాలా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం చెప్తున్నానంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే 108 నెంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పి ఇప్పుడు ఏదో విధంగా కట్ అయింది అన్నట్టు అనుమానం వచ్చిందంటే మనం ఏం చేస్తాము, ఏదో పెళ్ళికి పోయితాం కర్నూలుకి పోయిన తర్వాత నేను మళ్ళీ కొసికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి చెప్తాంలే, లేదంటే బ్యాంకుకి పోయి చెప్తాంలే అని చెప్పి నువ్వు డిలే చేయకోకుండా, డిలే చేసినావంటే నీ అకౌంట్ ఏ అకౌంట్కి అయితే పడి ఉంటుందో వాడు ఇమీడియట్గా చేయకూడదు.